సార్ మరి ఒక సంగీతం తెలిసిన ఫ్యామిలీ, యెస్. ఒక సంగీత విద్వాంసులు ఉన్న హ్మ్. ఫ్యామిలీలోంచి వచ్చిన మీరు, కేవలం మీరొక్కరు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావడం గల కారణాలు ఏంటి సార్? ఎలా మీకి ఇటు సైడ్ రావాలని ఎలా అనిపిచ్చింది? మా వంశం పేరు మండపాక వంశం అంటారు. మండపాక వంశం అంటే కేర్ ఆఫ్ సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక హ్మ్. అండ్ దేవి ఉపాసకులన్నమాట వీళ్ళు. ఓకే. వీళ్ళంటే బొబ్బిలి మహారాజు ఆస్థానంలో కవులు, గాయకులు, సంగీత విద్వాంసులు, వైణికులు రాజ దర్బార్‌లో ఉంటూ రాజులకి అడ్వైజర్‌గా ఉండేవారు. హుహుహు. మా తాత ముత్తాతలు. హ్మ్. ఆ వంశంలో అలా వస్తుంటే మా అమ్మ, నాన్నగారు నా గురుదైవాలు ఇప్పుడు లేరు. దే ఆర్ నో మోర్. అండ్ వా అమ్మ నాన్నగారు బెస్ట్ సింగర్స్ అండ్ బెస్ట్ వైణిక అంటే వీణా ప్లేయర్స్. కవిత్వం రాస్తారు. నాన్నగారు శివ అంటే శివ భక్తులు. అమ్మ ఏమొచ్చును రాజరాజేశ్వరి అదే మన దేవి దేవి ఉపాసకులన్నమాట. ఉపాసన. హ్మ్. సో, మా ఇంట్లో మేము 5 బ్రదర్స్, 2 సిస్టర్స్. హ్మ్. సో, అందరూ బాగా పాడతారు. హ్మ్. మాది ఒరిస్సా అవ్వడం వలన తెలుగు కన్నా హిందీ పాటలు ఎక్కువ, ఒరియా పాటలు మనకక్కడ అలవాటనమాట. టచ్ ఉంటాయి. తెలుగు పాటలు వినిపించవు. హ్మ్. సో, దాంట్లో ఉంటూ నేను హ్మ్, విజయనగరం అంటే విద్యలనగరం మహారాజా మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్‌లో నేను సంగీతాన్ని అభ్యసించి డిప్లొమా హ్మ్. పూర్తి చేశాను. ఆ తర్వాత ఏమొచ్చాను తిరుపతిలో మ్యూజిక్ బ్యాచిలర్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. ఓకే. సో, కచేరీలు ప్రోగ్రామ్స్ చేశాను. ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియాలో ప్రోగ్రామ్స్ హిందీ భజన్స్ అండ్ గజల్స్‌లో ఐ యామ్ ది స్పెషలిస్ట్ అన్నమాట. యాహ్! ఒక దాన్నేమంటారు ఒక తెలుగువాడిగా. ఏంటంటే నార్మల్‌గా మీ బ్యాక్‌గ్రౌండ్ అన్నీ ఒక్కొక్కసారి రీసెర్చ్ చేసేటప్పుడు కూడా చూస్తూ ఉంటే వావ్! అని కూడా అనిపించింది. హ్మ్. ఏందంటే గజల్స్ కూడా అట్లా పాడేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. యెస్. అందులో యూ ఆర్ ద వన్ ఆఫ్ ద పర్సన్ అంటే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాహ్! గజల్స్ అయ్యా నాకు చాలా అంటే నాకు ఎక్కువ పేరు తెచ్చింది గజల్స్ అండ్ భజన్స్. యాహ్! సో, ఈ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా నాకు మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు లేదు. హ్మ్. మేము పక్కపక్కనే ఉంటుండేవాళ్ళం. అతను నా పాట ఎక్కువ ఓంకారనాదం, సాధన అన్నీ చేస్తున్నప్పుడు ఆయన మ్యూజిక్ చాలా అట్రాక్ట్ అయ్యేవాడు. చాలా ఇష్టం ఆయనకి మ్యూజిక్ అంటే. ఆయన కూడా హ్మ్. పాడతాడాయన. హ్మ్. ఆయన ఒకరోజు ఎందుకు సడెన్‌గా వచ్చి చూస్తుంటే ఆయన వచ్చి "పాడుతుంది మీరేనా?" అంటే అవునన్నాను. అంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి సకల మర్యాదలను చేస్తూ అంటే ఇప్పుడు కాదు పాతకాలం నాటి మాట ఆ! చెప్తాను. చాలా ప్లీజ్ అయిపోయి చాలా క్లోజ్ అన్నమాట. ఎందుకంటే ఆయన వదిలేవాడు కాదు. ఆ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా సంగీతం అంటే ఆయనకి ఎంత హార్ట్ ఒక దాన్నేమంటే పెళ్లి బుక్కుతుందంటారు చూసారా? సో, ఈస్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు మీ. అంటే హ్మ్. నా పాటకి దీనికి. సో, ఆయనతో ఫ్రెండ్‌షిప్‌తో ఉంటూ ఆయనతో హ్మ్, ట్రావెల్ చేస్తూ ఎక్కడికైనా షూటింగ్ గాని తీసుకెళ్ళేవాడాయన. హ్మ్. తీసుకెళ్తే అందరిని పరిచయం చేస్తూ అంటే ఒకరోజు 'వందే మాతరం' శ్రీనివాస్ గారిని పరిచయం తీసుకెళ్లారు. అయితే ఆయన ఒకరోజు అనుకోకుండా 'వందే మాతరం' శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్తూ నన్ను కూడా ఆయన తీసుకెళ్ళాడు. హ్మ్. పరిచయం చేశారండి. ఈయన హ్మ్. ఫలానా ఫలానా అండి. ఎంఏ మ్యూజిక్ చేశాడు. చాలా బాగా పాడతాడన్నారు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు పర్సనల్‌గా. అయిపోయిన తర్వాత నేను మరి ఇంకేమీ సరే చూద్దాం అనుకోని వస్తున్నప్పుడు నా దండం పెట్టి వస్తాను సార్ అంటే వచ్చేస్తుంటే ఆయన పిలిచాడు. భయ్యా అని పిలిచి భయ్యా, భయ్యా, భయ్యా అని పిలిచి హ్మ్. ఏమైనా పాడతావా? ఏమైనా పాడతావా? అంటే ఇంకా నాకు ఇంకేంటి ఉత్సాహం పాడడానికి ఎవరైనా సింగర్‌గా ఉంటే పాడడానికి ఇష్టపడతాం కదా! హ్మ్. అని ఒక భజన పాడాను. पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने రామ రతన ధన పాయో ఈ పాట పాడా ఆయన ఒక్కసారి ఇలా కదిలాడు ఆయన కదిలి జర్కిచ్చి వెంటనే నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే ఫోన్ చేయమన్నారు. సరే ఫోన్ చేస్తే ఒకరోజు సడన్‌గా ఫోన్ చేసి నేను స్కూల్‌లో మ్యూజిక్ టీచర్‌గా పనిచేసేవాడిని. హ్మ్. అంటే చెప్పండి సార్ నమస్తే అని. అంటే చే దగ్గర డబ్బులెంతున్నాయని అడిగాడాయన. హ్మ్. అంటే జీతం అందలేదు సార్ నాకు ఇంకా రూ. 300 ఉన్నాయి. అంటే ఏంది సార్ అంటే లేదు రేపేమొచ్చిను ఫ్లైట్‌లో వచ్చి మెడ్రాస్‌కి రా పాడడానికన్నారు. ఎగిరి గంతులేసాం. ఆ! ఏంటంటే ఎలాగ అంటే లాస్ట్ డబ్బులు లేవు నా దగ్గర గురుగారు డబ్బులు లేవు. అంటే ఇంటికి వెళ్ళమని చెప్పారు. ఇంటికెళ్ళి వాళ్ళ మిసెస్‌కి ఫోన్ చేశారు. హ్మ్. మిసెస్ ఫోన్ చేస్తే ఆయన అన్నారు, "అయ్యో! ఇప్పుడేంటి నాకు ముందే చెప్పొచ్చు కదా! పాల బిల్లు, ఏ బిల్లు, ఆ బిల్లు అన్నీ పోగా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఎలాగా?" అంటే చెప్పి ఆవిడ వెళ్ళిపోమనలే. హ్మ్. ఆవిడ మహాసాధ్వి. ఎంత మంచి ఆవిడంటే అంటే వందే మాతరం గారి సతీమణి. సత్యమణి గారు. యాహ్! వెళ్ళిపోకుండా ఇంకోలాంటి వాడైతే ఏం చేస్తాడో తెలుసునా? లేవండి అని పంపించేస్తారు కదా! అవును. ఆయన చూసి ఆవిడేంటంటే, ఎవరో పక్క ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి పక్క వాళ్ళ ఇంటికెళ్ళి అప్పడిగి 6,000 నాకిచ్చారు. హ్మ్. ఇస్తే వెంటనే నాకు ఆ ఫ్లైట్ ఫస్ట్ టైమ్ జెట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ టికెట్ కూడా ఇప్పుడే ఉంచుకున్నాను. అయితే ఆయన డైరెక్షన్ ఫోన్‌లో హ్మ్. వెళ్ళి ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. ఆనందం ఒక పక్క. అబ్బాయి ఫ్లైట్ ఎప్పుడు చూడలేదని.
వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు మంచి కార్, ఏసీ కార్ రెడీగా ఉంది అక్కడ. వెళ్ళి మన హరీష్ జయరాజ్, ఇప్పుడు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడులో. ఆ! ఆయన ట్రినిటీ మ్యూజిక్ ఆడియో స్టూడియో ఉండేది ఆయనకి స్టూడియో ఉంటుంది. అది చెన్నైలో. చెన్నైలో. చాలా వెళ్ళాం, ఫేమస్. పాడాం. ఆ పాట ఏం తెలిసిన, ఆహ్వానమంది అంద ఆహా తెలుసు కదా, జగపతి బాబు గారిది. ఆహ్వానమంది అందం ఆహా దుమ్ చిక్ పాప చిక్ చిక్ దుమ్ తత చిక్, ఆహ్వానమంది అందం ఆహా, పహరాలే ధాటి వచ్చి ధాటి మెచ్చ ఆహా, ఇహ చూసుకో చెలరేగే తరహా ఆహా, ఆహ్వానమంది అందం ఆహా. ఇది టైటిల్ సాంగ్, జగపతి బాబు గారు హీరో. యాహ్! సో ఇది గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు. ఆయన నన్ను ఆల్రెడీ నాగురుబాబు గారు పాడారు. ఆ! ఈ పాట రికార్డెడ్ అయిపోయింది. కొత్త వాయిస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఆయన వందే మాత్రం గారు, ఇది వాయిస్ చాలా బాగుంది. హ్మ్. లాస్ట్కి ఇక చూసుకో చెలరేగే తరహా అని వస్తుంది, తిరగదా ఒక గమ్మకం గమకం. స్ఫురితంలా వస్తుంది. హ్మ్. ఎలాగని పట్టు నేను ఇంట్రడ్యూస్ చేద్దాం. లాస్ట్కి నేను అప్పుడు ఒరిస్సాలో ఉన్నాను. హ్మ్. ఒక వెంటనే ఆయన బాబు గారు ఇది ఇద్దరిలో ఎవరు మీరు డిసైడ్ చేస్తే అంటే విన్నారు, 2 విని హ్మ్. ఒరిస్సా అబ్బాయి పెట్టండి అన్నారు. చాలా బాగా పాడుతున్నాడు, వెరైటీగా ఉంది వాయిస్ అని. హ్మ్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి వాయిస్ రేర్. అంటే నేనే గొప్ప అంటం లేదు, యాహ్! రైట్. ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు నాది ఫెమిలియర్ వాయిస్. అయితే లాస్ట్కి పాట ఓకే అయిపోయింది, సంతోషం అనమాట. ఆ పాట పాడాం. తర్వాత ఉపేంద్రకి వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే టుమారో సప్తమి సరేలే కిస్మి టుమారో అష్టమి ఓ యారో హగ్మి, వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే. ఇది ఉపేంద్రకి నీతోనే ఉంటే సినిమాకి పాడాను. ఓకే. తర్వాత చాలా సినిమాలు పాడి మెడ్రాస్ వెళ్ళిపోయాను. మెడ్రాస్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఆల్బమ్స్ చాలా చేశాను, కేరళ మెడ్రాస్లోని. హ్మ్. ఆ తర్వాత దేవా గారు చూడండి, మన రజనీకాంత్ సినిమాలకి ఎక్కువగా చేసే యాహ్! పాత మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్ దేవా గారు. హ్మ్. ఆయన చూసి నీ వాయిస్ చాలా బాగుంది, ఏదో పాటలో ఒక గజల్ పాడాను. హ్మ్. అదేంటి ఆ చూసి నీ వాయిస్ చాలా బాగుంది, न जाने क्यों तेरा मिलकर बिछड़ना याद आता है, टंग टंग डंग डिंग डंग डंग डिंग डंग डंग डिंग डंग 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 डिंग डंग 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 दुदिंच तंक जिक तंक जिक नक दुम 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 ఇలాగ ఒకటి అతవుల్లా కాంది. హ్మ్. न जाने क्यों तेरा मिलकर बिछड़ना याद आता है, సరే గమ పద బమ బమ గమ గరే గరే సని సరి ఈ రాగంలో ఉంటుందన్నమాట. సింధు భైరవ్ అంటారు, తోడి హిందుస్థాన్లోని. చూసి చాలా బాగా పెట్టి ఒక కంపోజ్ చేశారు. హ్మ్. చాలామంది అడ్డుపెట్టారు, సార్ ఎవరికి తమిళే వరయా సార్ ఎప్పుడు పాడ ముడియం సార్ అంటే, అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అని తెలుగు ఆయన ఓకే. హనుమంతరావు గారు, ఆయనకి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఆయన ఇంట్రడ్యూస్ చేయిపోయి ఉండి పాడడం హ్మ్. అంటే తెలుగువాడు పాడడం అంటే, అప్పుడు నేను చెప్పాను, సార్ ఉదిత్ నారాయణ యారు సార్ అన్నాను. హ్మ్. அவர் தமிழ் பேச முடியாது, తమిళే వరాదు, హ్మ్. ఆయనకన్నా నేను ఇంకా బెటర్ కదా. ఆయన పెట్టారు. ఇప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా, అరే నేను సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆయన చేతి పాడించుకుంటున్నారు సార్, ఒక అవకాశం ఇస్తే కదా ఎవరికైనా వస్తుంది హ్మ్. అంటే, అప్పుడు ఆయన అన్నారు ఎవరు ఏదైనా సరే నేను ఆయన చేతి పాడిపిస్తాను. దేవా గారు చాలా ప్లీజ్ చెప్పారు.